ఒక్కడే సింగల్ చేస్తాడు, ఎవరిని తీసుకోకూడదు. పట్టుకోవడం కూడా తీసి నటోరియస్ వాడు. విదేశీ వ్యాపారం మేము చేస్తూ ఉంటాం. షైనింగ్ కలర్ సిల్వర్ రేట్ ఎంత ఉంది ఇప్పుడు? 230. సార్ ఒక నిమిషం ఫోటో సార్. సో ఇది ఒక నేమ్ వచ్చేసరికి షేక్ బాబావలి. షేక్ బాబావలి అతను నంద్యాల్ మండల్ వైఎస్ఆర్ నగర్ నేటివ్. సో స్టేషన్ వైజ్ ఉన్న ఆఫెన్సెస్ ఇది అన్ని రికవరీ చేయడం జరిగింది. సో సమ్ gold and cash has been recovered in the recent property offence which happened in Bandi Atmapur PS. Then Gadivemla PS, Auk PS, Sanjamla PS lo jargina offence lo kuda this gold jewelry has been recovered. So almost 16 lakh value worth of property has been recovered in these. Sir. మేడం Very good job in terms of apprehending one accused. So he accused మన దగ్గర దాదాపు 7 పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఇంతకుముందు ప్రాపర్టీ ఆఫెన్సెస్ చేశారు. సో లాస్ట్ ఆల్మోస్ట్ 7 months నుంచి హీ వాజ్ వాంటెడ్ అక్యూజ్డ్ మనకి. సో ఇప్పుడు మొన్న బండి ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్రాపర్టీ ఆఫెన్స్ జరిగితే మన టీం వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్స్, ఛాన్స్ ప్రింట్స్, అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాస్ అన్ని రకాల మన సైడ్ నుంచి విచారణ చేసి సీసీటీవీ కెమెరాస్లో ఈ అక్యూజ్ని గుర్తు చేయడం జరిగింది. అండ్ తర్వాత ఒక ప్లాన్ ద్వారా ఒక డికోయ్ ఆపరేషన్ పెట్టి ఈ అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. హీ ఈజ్ అ వాంటెడ్ అఫెండర్ ఇన్ 7 cases ఇన్ అవర్ నంద్యాల్ డిస్ట్రిక్ట్. సో ఈ అక్యూజ్ని మనం ఇప్పుడు పట్టుకోవడం వల్ల మనకి 7 ప్రాపర్టీ ఆఫెన్సెస్, దాంట్లో ఆల్ ది ఆఫెన్సెస్ ఆర్ బేసికలీ హెచ్బి ఆఫెన్సెస్. సో ఈ అక్యూజ్డ్ మోడస్ ఆపరాండి ఏంటంటే అతను రెక్కీ చేసి డే టైంలో ఖాళీగా ఉన్న ఇంటికి వెళ్ళి అక్కడ హౌస్ బ్రేక్ చేసి, లేకపోతే పక్కన ఏమైనా తాళా ఉంటే కీ ఉంటే అది తీసుకొని లోపలికి వెళ్ళి అండ్ అతను ప్రాపర్టీ ఆఫెన్స్ చేస్తూ ఉంటాడు. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం దట్ హీ హ్యాస్ బీన్ కాట్. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సక్సెస్ స్టోరీ ఫ్రమ్ అండ్ ఐ వుడ్ వాంట్ టు కాంగ్రాచులేట్ ఏఎస్పీ నంద్యాల్, మన సిసిఎస్ సిఐ. అండ్ దీంట్లో ఆల్మోస్ట్ 7 పోలీస్ స్టేషన్స్ పరిధిలో కూడా ఉన్న కేసెస్ని ఛేదించడం జరిగింది. సో నంద్యాల తాలూకా సిఐ has also played a very important role in this. Bandi Atmapur SI, Revenue SI, Sanjamla, Gadivemla, Betamcharla and Auk
పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఈ అక్యూజ్ ఇది అన్ని ఆఫెన్సెస్ చేశారు. సో అక్యూజ్ని కూడా పట్టుకున్నాము. అక్యూజ్తో పాటు ఈ ఒఫెన్సెస్లో పోయిన అన్ని ప్రాపర్టీ మనం రికవరీ చేయడం జరిగింది. దాంట్లో దాదాపు ఒక 100 గ్రామ్ ఆఫ్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి, 400 గ్రామ్ ఆఫ్ సిల్వర్ ఆర్టికల్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 54,000 వరకు క్యాష్ రికవరీ చేయడం జరిగింది. సో టోటల్ వాల్యూ సుమారు 15-16 ల్యాక్ మధ్యలో వస్తుంది. ఇప్పుడు మనం ఈ అన్ని ఆర్టికల్స్ మార్కెట్ రేట్స్ చూస్తే. సో this operation also has been successful because of hard work done by all the police officers here, including ASP Nandiyal, CCS team, and all the SIs and CIs. So I would like to congratulate the entire team for this work well done, and we will make sure that the accused stays inside the jail for a long time. So that's it. ఈ అన్ని ఒఫెన్సెస్ అతను చేశాడు. ఇది అన్ని ఒఫెన్సెస్ డే టైంలో చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ అ మెసేజ్ టు ది ఎంటైర్ పబ్లిక్ యాజ్ వెల్. వాళ్ళు డే టైంలో ఎక్కడైనా వెళ్తే దే షుడ్ నాట్ జస్ట్ పుట్ దేర్ కీస్ దగ్గరలో పెట్టేసి వెళ్ళిపోకూడదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ మనం ఇంతకుముందు ట్రెండ్ చూస్తే సమ్మర్ డేస్లో ఇది ఎక్కువ ఇలాంటి ఒఫెన్సెస్ మనకి జరుగుతుంటాయి. సో పబ్లిక్ సైడ్ నుంచి కూడా we want to appeal that they also need to be careful during summer days. అండ్ ఎక్కడైనా బయటకి వెళ్తే డే టైం అప్పుడు ఖచ్చితంగా దే నీడ్ టు ఎన్షూర్ దట్ అట్లీస్ట్ 1 పర్సన్ స్టేజ్ ఇన్సైడ్ ది హౌస్, ఆర్ కీజ్ సేఫ్గా వాళ్ళతో తీసుకొని వెళ్ళాలి, ప్రాపర్గా లాక్ పెట్టుకొని వెళ్ళాలి. అండ్ కీజ్ని అక్కడే దగ్గరికి పెట్టుకొని వెళ్ళకూడదు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఎన్నో అంటే 2 సంవత్సరాలు దాదాపు పూర్తిగా వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం, తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టడం. మరి 2 సంవత్సరాల కాలంలో కూడా ఎటువంటి అభివృద్ధి అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కనపడకపోవడం అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు, చర్చించుకుంటూ ఉన్నారు. మరి ఇంకొక వైపు సూపర్ 6 అని చెప్పేసి సూపర్ 6 తోటి అధికారంలోకి వచ్చి ఈరోజు సూపర్ 6 గురించి పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి కూడా గమనిస్తాం. మరీ ముఖ్యంగా నంద్యాలలో అయితే రాజకీయం ఎంతసేపు ఉన్నా సరే 2 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా అభివృద్ధి గురించి మాట్లాడరు, సంక్షేమ పథకాల గురించి మాట్లాడరు. మాట్లాడితే పొద్దున్న లేస్తే శిల్ప లేదో మార్కెట్ యార్డ్ని ఆక్రమించుకున్నారన్నట్టుగా మేము నెల రెంట్ కడుతూ నెల గతంలో అగ్రిమెంట్లు అన్నీ కూడా మాకు ఉండి ఎవరు అద్దెకి తీసుకున్నటువంటి షాపులని, శిథిలావస్థకి చేరి కూలిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి షాపులని మా సొంత డబ్బులతోటి ఖర్చు పెట్టి ఆ షాపులన్నీ కూడా దాదాపు పునర్నిర్మించిన పరిస్థితికి తీసుకొచ్చి కుక్కలు, పందులు, బరుగొడ్లు తిరుగుతున్నటువంటి ప్రదేశంలో, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ప్రదేశంలో పేదల కోసం, మరొకసారి చెప్తున్నా, శిల్పాల కోసం కాదు, పేద బడుగు బలహీన వర్గాల ఇబ్బందుల్ని మన శక్తి మేరకు మనం కొంచెం తొలగించడానికి ఏ అవకాశం ఉంటే దాన్ని చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు మా నాన్నగారి టైంలో నెలకొల్పిన సంస్థలు నంది రైతు సమైక్య, లేకపోతే రైతు సహకారి కావచ్చు, లేకపోతే మహిళల్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి మహిళా సహకారి కావచ్చు, లేకపోతే నంద్యాల ప్రాంత ప్రజలందరికీ కూడా ఎంతో కొంత ఉపయోగపడాలని చెప్పి సూపర్ మార్కెట్, ఇవన్నీ పెట్టి దీంట్లో ఎక్కడా కూడా లాభాల కోసమో ధనార్జన కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కాదు. నేను గతంలో చెప్పినాను, మళ్ళీ చెప్పినాను, వాళ్ళు 100 సార్లు
ఏదో దాంట్లోంచి వీళ్ళు మనం ఎంత సంపాదిస్తున్నాం అన్నట్టుగా బయట చెప్తూ ఉంటారు. నేను ఈ రోజు కూడా చెప్తున్నా, సూపర్ మార్కెట్ నిజంగానే 10% 11% డిస్కౌంట్ ఇచ్చి నడపగలిగేవాడు ఎవరైనా ఉన్నారు అంటే లక్షణంగా వాళ్ళకి అప్పచెప్తాను, నడపమనండి. ఈరోజు 2010లో మేము రెంట్కి తీసుకున్న నాడు ఎన్ని షాపులు అక్కడ రెంట్కి పోయినాయి అనేది ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతాం. ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా మీరు చూశారు, మీకు తెలుసు ఆ రోజు పరిస్థితి ఏందనేది. మరి ఆ రోజు షాపులన్నీ ఖాళీగా ఉండి ఒక షాపు కూడా రెంట్కి ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఒక మంచి కార్యక్రమం ద్వారా ఆ చుట్టుపక్కల ప్రాంతం ఈరోజు టెక్క ప్రాంతము డెవలప్ అయ్యిందంటే దానికి అంతో ఎంతో ఒక సేవా సమితికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ అక్కడ జరగడం వల్ల వచ్చాయన్నది వాస్తవం. ఎంతో మంది మహిళలకి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నది వాస్తవం. ఎక్కడా కూడా రాజకీయాలకి తావు లేకుండా ఈరోజు మీ అందరికీ తెలుసు, సూపర్ మార్కెట్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఈ పార్టీ ఆ పార్టీ అని చూడడంలా, లేకపోతే మహిళా సహకారంలో లోన్లు తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఏ పార్టీ అనేది కూడా ఎవరు ప్రశ్నించడంలా, రైతులు ఫలానా పార్టీ వాళ్ళ లేకపోతే వైసీపీ వాళ్ళ అని చెప్పి కూడా ఆలోచించడంలా, పేదవారికి మంచి జరగాలి, దేవుడు ఇచ్చిన దాంట్లో మనకు తోచిన విధంగా సహాయపడాలి అని చెప్పేసి ఒక మంచి కార్యక్రమం చేయాలనుకున్నాం, చేస్తున్నాం. కానీ ఈరోజు చేసే కార్యక్రమాలు పక్కన వాళ్ళు కూడా చేస్తే మేము సంతోషపడతాం, చేయకపోగా మేమేదో తప్పు చేస్తున్నట్టుగా దాన్ని చిత్రీకరించి అక్కడి నుంచి మీరు ఎలక్షన్లో ఓడిపోయిన వెంటనే హుకుం జారీ చేసి ఖాళీ చేయాలి అని చెప్పేసి ఈరోజు దాని వెంట పడుతున్నటువంటి పరిస్థితి కూడా గమనిస్తున్నారు. ఇదే మాదిరిగా వైఎస్ఆర్ కళ్యాణ మండపం గురించి, ఇట్లనే వైఎస్ఆర్ కళ్యాణ మండపం నిర్మించింది ఎవరో మీ అందరికీ తెలుసు. ఆ కళ్యాణ మండపాన్ని నిర్మించిన తర్వాత దాని ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న పరిస్థితి కూడా మీకు తెలుసు. కోర్టుకు వెళితే కోర్టు మాకు అనుకూలంగా ఇచ్చి 25,000 నెలకు కట్టండి అని చెప్పేసి చెప్పిన మాట మీ అందరికీ తెలుసు. అయినా సరే ఈ రోజు వరకు మాకు ఆర్డర్లు రానికుండా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నారు. 35,000 పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకోవాలంటే 1,20,000. వాస్తవా కాదా మీరు చెప్పండి? మొన్నటి వరకు మేము అధికారంలో ఉన్నంత వరకు కూడా పెళ్లి చేసుకుంటే 35,000 40,000 మ్యాక్సిమం. ఏది షామియానా, టెంట్ సామాన్లు, తర్వాత కుర్చీలు, డెకరేషన్లు అన్ని కలిపి రెంట్ ఆ రోజు తీసుకున్నదంతా కూడా 5,000 రూపాయలు మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి కలెక్ట్ చేసినారు. దాని తర్వాత మరి ఈరోజు 1,20,000. ఇంతమంది ఇది ఎత్తున్నాం తీసుకేం లేదు. ఏం లేదు నిర్మల పవిత్రతను కాపాడాలి, నిర్మల పవిత్రతను కాపాడాలి, నిర్మల పవిత్రతను బిఆర్ నాయుడు తొలగించాలి, నిర్మల పవిత్రతను కాపాడాలి, నిర్మల పవిత్రతను కాపాడాలి, నిర్మల పవిత్రతను కాపాడాలి, బిఆర్ నాయుడు వెంటనే వెంటనే వెంటనే
అందరికీ నమస్కారం. మన తిరుమల దేవస్థానానికి మన రాష్ట్రంలో, మన దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో భక్తి శ్రద్ధలతో పూజించే ఎంతో హిందూ మతస్థులు మన తిరుపతి దేవస్థానానికి ఉన్నారు. అలాంటి తిరుమల దేవస్థానానికి రోజు చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు మన తిరుమల పవిత్రతను మరియు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఆయన ఏ రోజైతే చైర్మన్ అయ్యారో అప్పటి నుంచి కానీ ఈ మన తిరుమల దేవస్థానే భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. సనాతన ధర్మం అని డప్పు కొట్టుకునే డిప్యూటీ సీఎం గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం చేస్తున్నారు అనేదే మేము వైఎస్ఆర్సీపీ తరఫున మరియు రాష్ట్ర హిందూ భక్తుల తరఫున మేము ప్రశ్నించడం జరుగుతుంది. ప్రతిసారి ఏదైతే ఇది ప్రశ్నించిన వాళ్ళకి కానీ ఈరోజు అరెస్టులు కానీ మనం చూస్తూనే ఉన్నాము. కాకపోతే మేము ఒకటే అడుగుతున్నాము, ఏదైతే తిరుమల దేవస్థానానికి చైర్మన్ అయినారో వాళ్ళ మనసు కానీ మన వ్యక్తిత్వం కానీ ఎంతో పవిత్రంగా ఉండాలి. మనమందరూ హిందూ మన సోదరులతో వింటూనే ఉంటుంటాము. ఏంటి అని అంటే మన టీటీడీ చైర్మన్ అవ్వాలి అని అంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి అని చెప్పి మన సోదరులు చెప్తూనే ఉంటారు. అలాంటి పవిత్రమైనటువంటి స్థానంలో ఉంటూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ తన నీచమైనటువంటి ఈ వ్యక్తిత్వాన్ని ముందు పరుస్తున్నట్టు అలాంటి వారిని వెంటనే చైర్మన్ పదవి నుంచి తొలగించాలి. ఈ కూటమి ప్రభుత్వము ఏదైతే తమ కులస్తులను తమ పార్టీ వాళ్ళను సమర్థిస్తూ మన భక్తుల మనోభావాలు దెబ్బతీస్తుంటే మనం రాష్ట్ర ప్రజలు ఊరికే చూస్తూ ఉండారని వారిని ప్రశ్నిస్తూ వెంటనే ఆయనని చైర్మన్ పదవి నుంచి తొలగించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి దాష్టికాన్ని హిందూ ధర్మ ముసుగులో ఆయన చేస్తున్నటువంటి ఈ హిందూ ధర్మ వినాశనాన్ని తనకు అండగా పెట్టుకొని టీవీ5 అధినేత అయినటువంటి బిఆర్ నాయుడు గారితో పడగొట్టినటువంటి వందల కొద్ది దేవాలయాలు, సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి 1000 కాళ్ళ మండపము, హ్యూమనైజింగ్, వీటన్నిటిని చూస్తుంటే అసలు దైవభక్తి చంద్రబాబు నాయుడు గారికి లేదా ఆయన అనుయాయులకు కానీ లేదా ఆయన ప్రోత్సహిస్తున్నటువంటి ఈ మీడియా వాళ్లకు, టీవీ5 లాంటి వాళ్లకు ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఉమనేజర్ గా పేరు పొందినటువంటి బిఆర్ నాయుడిని వెనకేసుకొని ఈరోజు తన కొడుకు యొక్క పుట్టినరోజును, అదేవిధంగా ఒంటిమిట్ట రామాలయంలో జరిగినటువంటి అన్నదాన కార్యక్రమంలో ఆయన యొక్క సత్యమణిని తిప్పుకుంటూ ఆయన చేసినటువంటి అమ్మాయిల పట్ల ఆయన అమానుషంగా ప్రవర్తించినటువంటి కార్యక్రమాలకు అతన్ని సమర్థిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని ఏమనాలో అర్థం కావడం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి 2 కొండలే అని చెప్పేసి చెప్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 746, 747 జీవోల ద్వారా ఆయన తిరుమల తిరుపతికి దేవస్థానానికి ఉన్నటువంటి 21 చదరపు కిలోమీటర్ల యొక్క పరిధిని 320 కిలోమీటర్ల వరకు పెంచి 7 కొండలు వెంకటేశ్వర స్వామివే అని చెప్పేసి చెబితే, నేను వస్తే మళ్ళీ 2 కొండలే చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు బిఆర్ నాయుడిని తన యొక్క పదవి నుంచి తప్పిస్తాడని చెప్పేసి మేమైతే అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ బిఆర్ నాయుడు యొక్క ఆలోచన విధానమే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం. కాబట్టి ఇంతటి హ్యూమనైజింగ్ ఉన్నటువంటి వ్యక్తిని సిగ్గు లజ్జ లేకుండా కాపాడుకుంటూ తిరుమల యొక్క పవిత్రతను భంగం చేసుకుంటూ ఎంతో మంది, కొన్ని కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఈరోజు ప్రవర్తిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తన యొక్క నిజాయితీని, తనకు హిందూ ధర్మం పట్ల ఉన్నటువంటి నిబద్ధతను ఖచ్చితంగా అతను కనుక నిరూపించుకోవాలనుకుంటే తక్షణమే బిఆర్ నాయుడిని సస్పెండ్ చేయాల్సింది. కానీ ఇప్పటికీ కూడా ఆ పని జరగడం లేదు అని అంటే ఇదంతా కూడా ఆయన యొక్క నేతృత్వంలోనే జరుగుతుందని చెప్పేసి అనుమానించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉందని చెప్పేసి చెప్తూ, ఇలాంటి దుష్టుల్ని, దుర్మార్గుల్ని, పత్రికా విలువలకు తిలోదకాలు ఇస్తున్నటువంటి బిఆర్ నాయుడిని వెంటనే సస్పెండ్ చేయకపోతే అందరూ కూడా ఏకమై రాబోయేటువంటి ఎన్నికల్లో తనకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.
హిందువులకు తిరుమల తిరుపతి దేవస్థానము ఎంత పవిత్రమైందో అందరికీ తెలిసిన విషయమే. ఎంత పవిత్రంగా చూస్తారంటే వాళ్ళ స్వస్థలాల నుంచి కాలినడికిన పోయిన సంఘటనలు మనం అందరం చూస్తాం. మోకాళ్ళ పర్వతాలు పాదచారులుగా ఎక్కి ఆ దేవదేవుణ్ణి కృపా కటాక్షాలకు కావాలని చెప్పేసి అన్ని రకాలుగా చేస్తారు. ఎంతో పవిత్రంగా చూసేది. నార్త్ ఇండియా వాళ్ళు బాలాజీ అంటారు, మనం వెంకటేశ్వర స్వామి అంటాము. ఎన్నో రకాలుగా ఆయన కీర్తించబడుతూ ఉంటారు. అది ఆంధ్రప్రదేశ్లో ఉండడమే మన అదృష్టము అని చెప్పేసి హిందువులందరూ భావిస్తూ ఉంటారు. అంత పవిత్రమైనటువంటి దేవస్థానాన్ని ఈ ముఖ్యమంత్రిని, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఏమని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, ఏమని ప్రబోధించాలనో అర్థం కావట్లేదు. అంత పవిత్రమైనటువంటి టెంపుల్ను కూడా తన స్వార్థ రాజకీయాల కోసము వాడుకోవడం అనేది ఎంతవరకు సమంజసం? దాన్ని తన రాజకీయ స్వార్థాల కోసం అని చెప్పేసి క్లియర్గా అందుకోగలిసిందని చెప్పడము ఎంత హేయమైన చర్య. తిరుపతిలో ఎక్కడైనా సరే ఒక చిన్న పొరపాటు జరిగితే చేతిలోంచి ప్రసాదం కానీ ఒక పువ్వు అని పడితే తప్పైందని కనుక్కొని కళ్ళకద్దుకొని చేతికి తీసుకొని తప్పుగా భావించే వ్యక్తులు అంత సున్నితంగా ఉంటారు. అట్లాంటి వ్యక్తి అందులో ఏమీ లేకపోయినా కూడా తన రాజకీయం కోసం, తన ప్రతిపక్షాన్ని అభాసుపాలు చేయడం కోసం అని చెప్పేసి పందికో ఉందని చెప్పడం జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి క్లియర్ గా ఇందులో లేదు అని చెప్పేసి ఎన్నో రకాల నిఘా సంస్థలు, సిట్ గాని ఇంకోటి గాని క్లియర్ గా చెప్పడం జరిగింది. చెంపపెట్టు రావడం కూడా జరిగింది. అయినా నికృష్టంగా దాన్ని మళ్ళీ వంతలు పాడుతూ దాన్ని నాశనం చేయడం తప్ప వేరే చేసిందైతే ఇంకా. అందులో వాడే నెయ్యిని కూడా తన యూనిట్ నుంచి రావాలని చెప్పేసి ఎన్నో రకాలుగా పెంచుకొని చేసుకోవడం అనేది మనకందరికీ తెలిసిన విషయమే. మేము కౌన్సిల్లో ఎంతో గొడవ చేసి దానికోసం చేయడం కూడా జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ చంద్రబాబు నాయుడు తిరుపతిని ఏ రకంగా నాశనం చేస్తున్నారో ఆలోచన చేస్తే, ఇప్పుడు బిఆర్ నాయుడు గారు ఈరోజు తన అసభ్య ప్రవర్తన, నేను చెప్పాలంటే కూడా నాకు బాధ అనిపిస్తూ ఉంది. అంత వయసులో ఆ రకమైన ప్లస్ ఆయన క్లియర్ గా చెప్తున్నాడు తప్పేముంది అని. ఎప్పటి నుంచో నాకు ఫ్యామిలీ పరిచయము అని. సిగ్గేట్లేదా మీకు? క్లియర్ గా ప్రపంచమంతా మీ వీడియోలు చూశారు. మీరు ఆలింగనం చేసుకోవడం అనుకోండి, ఇంకా వేరే ఏమేం చేసుకుంటున్నారో క్లియర్ గా ప్రజలు చూస్తారు. అటువంటి వ్యక్తి ఇంత పరమపవిత్రమైన దానికి చైర్మన్ గా ఉండడం అర్హుడా? అతన్ని తొలగించాల్సింది ఇమ్మీడియట్ గా పోయి మళ్ళీ అతనికి వంట పాడుతూ అన్ని రకాలుగా చేసుకుంటూ అతన్ని తీసుకొని ఒంటిమిట్ట దేవాలయానికి పిలుచుకొని వచ్చి ఆయన ద్వారా కూడా మళ్ళా ముఖ్యమంత్రి పక్కన నిలబడి చేయడం అనేది ఎంతవరకు సమంజసం? పవిత్రత అనేది ఉండదా? దేవుని దగ్గర కూడా మీ రాజకీయాలు, మీ స్వార్థాలు, మీ అవసరాలేనా? ఆయన టీవీ5 యజమాని అయినంత మాత్రాన, మీకు భజన చేస్తున్నంత మాత్రాన అన్ని తప్పులను కూడా కొమ్ము కాయడము ఎంతవరకు సమంజసం? మేము మీ ద్వారా అడుగుతా ఉన్నాం, తిరుమల పవిత్రను కాపాడాలి అంటే ఖచ్చితంగా అటువంటి వ్యక్తికి రాజీనామా చేసి అన్ని రకాల చట్టపరమైన చర్యలు చేసుకొని చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. లేని పక్షంలో మేము మా ఈ నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటాం. నమస్కారం.
చలపతి అసలు లేడు రా నాగార్జున నీకే ఫస్ట్ నీకు పెట్టాలా అల్లుడు కాబట్టి నీకు పెట్ట ముందు చూడు ఓవర్ కనిపించలేగా ఇక్కడ పోయి హాయ్ తిను కొంచెం కొంచెం ఆయన తినిపేద్దు సాయి మళ్ళీ పిల్లి తినే అవుతా పెడదాం మళ్ళీ ఇంటికి మళ్ళీ ఆడిపోయినా ఇంకా ఇక్కడ బాబు ఇక్కడ తీసుకో నీ పిల్లోడు షుగర్ ఉందిరా నీ మంచి వద్దురా నాన్న